మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గా మనకు అందరూ అయోధ్య అక్షంతలు అని చెప్పి ఇంటింటికి పంచారు. అవును. చాలా మందికి అది ఇచ్చిన వాళ్ళేమో దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు. అసలు అక్షంతలేమో మనం బీరువాలో పెట్టుకున్నా కొన్ని రోజులకి పాడైపోతాయి, పురుగు పట్టడం అవి జరుగుతుంది. తల మీద వేసుకున్నా కింద పడిపోతాయి. మరి ఆ అక్షంతల్ని ఏం చేస్తే మనకి సద్వినియోగం అవుతాయి, మనకి మంచి జరుగుతుంది? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్షింతలకు ఉన్న శక్తి తెలుసుకుంటే మనం వాటిని ఏం చేయాలో నేను చెప్పకుండా మీరే చేస్తారు. అదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్షింతలు వేరే ఎన్ని పదార్థాలు ఉన్నా బియ్యంతోనే చేస్తాం. అవును. ఓకే. అదేవిధంగా అక్షింతలు పసుపు కానీ గంధం కానీ కలుపుతాం. ఎందుకు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని లెక్కలు ఉన్నాయి. ఎలా అంటే ఏదైనా ప్రశ్నలో కానీ లేదా జాతక చక్రంలో కానీ గురువు చంద్రుడు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. ప్రశ్నలో గురుచంద్రులు కలిసి ఉన్నా, గురుచంద్రులు చూసుకుంటున్నా లేదా చంద్ర శుక్రులు చూసుకుంటున్నా ఆ ప్రశ్న ఫలిస్తుంది. మీరు అడిగిన ప్రశ్న సమయానికి ప్రశ్నశాస్త్రం వేసేవాళ్ళకి ఫలిస్తుంది. అలాగే జన్మజాతకంలో గురుచంద్రులు కలిసి ఉంటే కూడా అదొక గజకేసరి యోగం గాను వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని చాలా మెచ్యూర్డ్గాను చాలా ప్రశాంతంగాను ఉండగలుగుతారు. ఇది జాతచక్ర రీత్యా జ్యోతిష్ శాస్త్రరీత్యా గురుచంద్రుల కలయికని గజకేసరి యోగంగా చెప్తూ ఉంటారు. శాస్త్రాల్లో ఎలా ఉంటాయంటే మీకు ఒక యోగం ఉంది, ఆ యోగాన్ని కల్పించవచ్చు మీరు ఆ వ్యక్తికి లేకపోయినా కూడా. ఓకే. ఆ యోగాన్ని మీరు తయారు చేయొచ్చు. ఎలాగ తయారు చేయొచ్చు అంటే గురువు అంటే పసుపు లేదా గంధం, చంద్రుడు అంటే బియ్యము. అందుకే ఏం చేస్తారంటే బియ్యము పసుపు కలిపినటువంటి వాటిని అక్షింతలుగా వాడతారు. ఓకే. గురువు అంటే దైవం, భగవంతుడు. చంద్రుడు అంటే మనస్సు. అందుకే మనం మన మనసు భగవంతుడి వైపు వెళ్ళడానికి అక్షింతలతో పూజ చేస్తాం. మనసు దైవం కలిసింది కదా, రైట్. ఇప్పుడు ఆ దైవశక్తి అన్ని ద్వారా వెళ్ళదు. ఇప్పుడు ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పవర్ ఉందమ్మా మనకి. పవర్ స్టేషన్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళడానికి ఏ తీగ వాడతాం, ఏ మెటల్ వాడతాం? రాగి మెటల్ వాడతాం. ఐరన్, స్టీలో, సిల్వరో ఇట్లాంటివి వాడరు, రాగి వాడతారు. ఎందుకు రాగి వాడతారు? రాగిలో నుంచి అది ప్రయాణం చేస్తుంది. అవునా? అట్లాగే ఒక్కొక్క సాధనం ప్రయాణం చేయడానికి ఒక్కొక్క పదార్థం కావాలి. ఓకే. ఆ రకంగా ఏంటంటే దైవశక్తి ప్రయాణం చేసేటువంటి సాధనం ఈజ్ పసుపు అండ్ బియ్యం. ఓకే. అందుకే అక్షింతలుగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ అక్షింతలు ఎలా వచ్చాయి? ఈ అక్షింతలు మనకి భగవంతుడి మీద అక్కడ అయోధ్యలో భగవంతుడి శిరస్సును పడి అక్కడ భగవంతుడు ప్రదేశంలో భగవత్ సంబంధించిన కార్యక్రమానికి ఉపయోగించినటువంటి మన దగ్గరికి వచ్చాయి. రాముడు ఎవరి అవతారం? విష్ణు, మహావిష్ణువు సాక్షాత్ మహావిష్ణువు యొక్క అవతారం రామచంద్రమూర్తి. అది కాకుండా రాముడి యొక్క అనుగ్రహం ఎక్కడుందో, రామనామం ఎక్కడుందో, రాముడు అక్షింతలు ఎక్కడున్నాయో, రాముడికి సంబంధించిన ఎటువంటి శబ్దం వచ్చినా సరే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి అంటే ఏమిటి? మనకి రక్షణ, ధైర్యము. ఎవరికైనా చూడండి, మనకి చిన్నప్పుడు అది ధైర్యం లేదంటే ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకో చెప్తూ ఉంటారు. అంతే కదా. ఇక్కడ ఏంటంటే అలాగా ఆ దైవ సంబంధించిన ఎనర్జీ ఆ అక్షింతల్లో ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే కేవలం అక్షింతలు కాదు, దైవ ఎనర్జీ అక్షింతల్లో ఉంది. ఈ ఎనర్జీని మీరు ఇంకో దాంతో కలిపితే ఆ మిగతా అన్నిటికీ కూడా ఎనర్జీ వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒక గుప్పెడు అక్షింతలు వచ్చాయి అక్కడి నుంచి. వాటిని మీరు ఇందాక అన్నట్టుగా పురుగు అది పట్టకుండా కూడా మనం పెట్టుకోవచ్చమ్మా. ఓకే. నీట్గా కనుక తయారు చేసుకుంటే పురుగు పట్టకుండా కూడా చేసుకోవచ్చు. హైజీనిక్గా పెట్టుకోలేమని ఏం కాదు. కొన్ని వందల సంవత్సరాలు స్టోర్ చేస్తుంటారు. అలాగే బీరువాలో చాలా జాగ్రత్తగా ఒక బాక్స్లో వేసి పెట్టినట్లయితే పురుగు పట్టదు, ఎట్టి పరిస్థితుల్లో పట్టదు, హైజీనిక్గా ఉంచితే కనుక. అందులో నుంచి ఇప్పుడు ఏదో మన ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది, పెళ్ళి కావచ్చు, లేకపోతే గృహప్రవేశం కావచ్చు, ఇట్లాంటి ఏదైనా ఒక మంచి మంగళకార్యం జరుగుతుంది అనుకోండి. అప్పుడు అందులోంచి ఒక 2 అక్షింతలు తీసి ఈ మిగతా అక్షింతల్లో కలిపితే ఇన్ని అక్షింతల్లో ఈ ఎనర్జీ వచ్చి ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ అక్షింతలు అయిపోయేవి? రాముడు వాళ్ళ అక్షింతలు అయిపోయాయి. రాముడు అక్షింతలు కనుక మీ శుభకార్యంలోకి చేరాయి అంటే ఆ కార్యం మరింత శుభంగా ఉంటుంది. అక్కడ ముహూర్త దోషం ఉన్నా, లేకపోతే చేయకూడదు ఏదైనా తెలియక ఏదైనా దోషం చేసినా, అక్కడ ఇంకా ఆ వ్యక్తికి ఏదైనా దోషం ఏర్పడున్నా ఈ రాముడి యొక్క అక్షింతల ద్వారా దోషం పోతుంది.
కాబట్టి ఇంట్లో చేసే శుభకార్యాల కోసం ఈ యొక్క అక్షింతలు వాడాలి. అయితే గురుగారు ఈ అక్షంతల్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాన్ని మనము ఇప్పుడు మీరు పూజలో వాడుకోవచ్చు అని చెప్పారు. దాన్ని మనం ప్రసాదంగా కూడా చేసుకునే దాంట్లో వేసుకోవచ్చా? అక్షింతలను ఎప్పుడు ప్రసాదంగా వాడము. ఓకే. బియ్యం పెడతాం చూసారు, ఇప్పుడు ఒక్కోసారి మనకి కలశంలో బియ్యం పెట్టి ఒక పూజ చేసుకుంటాం ఇంట్లో, లక్ష్మీదేవికి సంబంధించిన రాత్రులు కావాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. కలశాన్ని పెట్టి చేస్తారు చూసారు, కొంతమంది నీళ్ళు వేస్తారు, కొంతమంది బియ్యం వేస్తారు. అటువంటి బియ్యాన్ని ప్రసాదంగా తీసుకొని మనం ప్రసాదం చేసుకోవచ్చు. అటువంటి బియ్యాన్ని ప్రసాదం చేసుకొని అక్షింతలను ఎవరు ప్రసాదం చేయకూడదు, ఎందుకంటే అది తినే పదార్థంగా చేయలేదు. అక్కడ శిరస్సు మీద పడితే ఆ శిరస్సు మీద ఎందుకు వేస్తారు? తీసుకెళ్లి చేతుల మీద కాళ్ళ మీద వేయొచ్చు కదా. అంటే సహస్రారము అంటారు ఇక్కడ. సహస్రారం నుంచే ప్రాణశక్తి వస్తుంటుంది. మనం మామూలుగా చూడండి మెడిటేషన్ చేస్తుంటారు చూసారా, మెడిటేషన్ చేసేటువంటి వారికి వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి ఫ్లో అయ్యి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది. మనకి లలితా సహస్రనామాల్లో కూడా సహస్రారాంబుజారూఢ సుధా శారాభివర్షిణి అనేటువంటి నామం ఉంది. తటిల్లతా సమర్చు షట్చక్రోపరి సంస్థిత. అమ్మవారు సహస్రారం నుంచి సుధాసార వర్షాన్ని కురిపిస్తూ తటిల్లత అంటే ఒక మెరుపు తీగలా తిరుగుతుంది అమ్మవారి లోపల. ఇక్కడ నుంచే ఫ్లో అవుతుందని ఉంది. అలాగే పెద్ద పెద్ద యోగులకి, చాలామంది యోగులు ఉన్నారు మనకి హిమాలయాల్లోనది చేసిన వారు. మన మధ్యనే తిరిగినటువంటి లింగస్వామి అని ఒక అతను ఉంటారు, అతను కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మనకి ఈ మధ్య కూడా యూట్యూబ్లో వస్తున్నారు. ఒక అతను 108 సంవత్సరాలు బతికారు. అదేవిధంగా యోగా సాధన చేసిన అతను 126 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన పెన్ చేసుకుంటూ తిరుగుతున్నారని. అదేవిధంగా త్రైలింగ స్వామి 280 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పటికీ మీరు హిమాలయాల్లోకి వెళ్తే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తుంటారు మనకి. వెళ్ళి వెతకాలి, లోపలికి వెళ్ళాలి బాగా. ఎందుకు వాళ్ళు అలా ఎందుకు ఉండగలిగారంటే వాళ్ళు ధ్యానంలో ఇక్కడి నుంచి ఎప్పుడూ ఫ్లో అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సుషుమ్నా నాడిని అంటే సూర్యనాడి చంద్రనాడిని ఏకం చేసి సుషుమ్నని కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఏమిటి, ఈ అక్షింతలు ఇక్కడ శిరస్సు మీద వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఆ ఎనర్జీ ఇక్కడి నుంచి ఫ్లో అవుతుంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ మొత్తం 72 నాడుల్లోకి వెళ్తుంది. వీళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోవడం. ఎందుకంటే మన జన్మజాతకంలో ఉన్నటువంటి దోషము ఈ నాడీ సంబంధంగా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నాడుల్లో ఎక్కడో బ్లాకేజెస్ ఏర్పడతాయి. అదేవిధంగా ఆరాలో బ్లాకేజెస్ ఏర్పడతాయి. మనకి జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్తుంది ఏంటంటే అక్కడ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఈ నాడుల్లోని ఈ ఆరాతో కనెక్ట్ అయి ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా. ఈ అక్షింతలు వేసినప్పుడు ఏమవుద్దంటే అదొక ఎలా అంటే ఒక చూడండి దాన్ని ఏమంటారు, ఒక స్ప్రే కొడితే అక్కడ నుంచి ఒక బ్యాడ్ ఎనర్జీ వెళ్ళిపోద్ది చూసారా, సంథింగ్ ఒక కెమికల్ రిలేటెడ్. అలా ఏంటంటే ఒక అక్షింతలు వేసినప్పుడు అది కూడా ఆ శక్తివంతమైన అక్షింతలు వేసుకోవడం కూడా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అయితే గురుగారు మీరు ఇందాక చెప్పారు వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం జాగ్రత్తగా, సో అది కూడా చెప్పండి ఎలాగో. స్టోర్ చేసుకోవచ్చు అంటే ఏం లేదమ్మా, శుభ్రమైనటువంటిది తీసుకోవాలి తల్లి. ఎందుకు ఫామ్ అవుతుంది అక్కడ అంటే అందులో మన కంటికి కనబడకుండా ఏదో చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. అది ఈ పదార్థాన్ని లోపల పెట్టినప్పుడు దీన్ని ఆశ్రయించి పురుగుగా తయారవుతుంది. అది చాలా నీట్గా ఉన్నటువంటి ఏదైనా ఒక బాక్స్లా తీసుకొని దాన్ని కంప్లీట్గా అంటే వ్యాక్యూమ్ గాలి కూడా రానట్టుగా, ఇవాళ రేపు మనకి వ్యాక్యూమ్ సంబంధించిన ప్యాక్స్ ఉంటాయి. ఇట్లా వ్యాక్యూమ్ ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి చూడండి చాలా పదార్థాలు ఇప్పుడు మనకి చిప్స్ కానీ కురికిరే కానీ చాలా రోజులు ఉంటాయి. ఎందుకు గాలి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అంటే ఏమిటి, వ్యాక్యూమ్ కూడా వెళ్ళనటువంటి ఆ ప్యాకింగ్ కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా అది సో మామూలుగా అవి బీరువాలో పెట్టేసుకోవడం అంతే. మామూలుగా మనం బీరువాలో పెట్టుకోవచ్చు, లేకపోతే పూజా మందిరంలో ఒక బాక్స్లో పెట్టి పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వీటిని ఎక్కడా కూడా దక్షిణ నైరుతిలోని పడమర వాయువ్యంలో పెట్టకండి. ఇది వేస్టేజ్ జోన్స్ అంటారు వీటిని. ఓకే, దక్షిణ నైరుతి పడమర వాయువ్యంలో పెట్టకూడదు. పెట్టకూడదు. అక్కడ పెడితే అసలు మంచిది కాదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.